ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పిట్టిని ప్రతి ఒక్కరూ తినొచ్చండి. ముఖ్యంగా వయసుకొచ్చిన ఆడపిల్లలు తింటే ఎముకలకి నడానికి చాలా బలము, ఉక్కులాగా ఉంటుంది. మన పూర్వీకులు ఇలా వరి బియ్యం నూకతో పిట్టి వేసుకుని తినేవారు, చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఈ వరి బియ్యం నూకతో చేసిన పిట్టు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం తిన్న చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మనకు 2 days వరకు నిల్వ ఉంటుంది. ప్రాసెస్ చూసేద్దాం రండి. బియ్యాన్ని నీట్గా కడుక్కుని ఏ బియ్యమైనా తీసుకోవచ్చండి. ఆ బియ్యం ఈ బియ్యం అని ఏమి లేదు, ఏ బియ్యమైనా తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని ఇలా ఎండలో కానీ ఫ్యాన్ గాలిలో కానీ ఆరబెట్టుకోండి. నేను 1/2 kg బియ్యం తీసుకుని కడిగి ఇలా ఆరబెట్టుకున్నాను. ఇవి ఆరాక మిక్సీ పట్టుకుందాం. బియ్యం అయితే చక్కగా ఆరిపోయినాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ జార్లో బియ్యం వేసుకుని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలండి. పెద్ద రవ్వ కాదు, చిన్న రవ్వ కాదు, మీడియంగా రవ్వ పట్టుకోవాలి. చూడండి, రవ్వ అయితే ఇలా ఉండాలి. ఇలా రవ్వలాగా ఉండాలి. పెద్దగా కాదు, మీడియం ఇలా ఉండాలి. మరి పెద్దగా ఉంటే ఉడకదండి, చిన్నగా ఉంటే బాగోదు. ఇప్పుడు పిండి అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఇలా రవ్వలా ఉంది. ఇప్పుడు ఈ వరి నూకలో టేస్ట్ కోసం సాల్ట్ వేసుకోండి. నేనైతే 1/2 teaspoon వేసుకుంటున్నాను. టేస్ట్ కోసమే, ఇది బెల్లంలో మిక్స్ చేసుకుని తింటాం కాబట్టి లైట్గా వేసుకోవాలి. సాల్ట్ రుచి కోసం వేసుకోండి. 1/2 teaspoon వేసుకుని మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని చక్కగా పొడిగా కలుపుకోండి. వరి నూకనైతే ఇలా కలిపేసుకున్నాం కదండి. చూడండి, ఇలా పట్టుకుంటే ముద్ద అవ్వదు, జలజల్లాడుతూ ఉంటుంది. ఇలా పొడిగా కలుపుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా నానితే పిట్టి బాగా ఉడుకుతుంది. అరగంట సేపు అయితే నానిందండి పిండి. అరగంట సేపు నానిన తర్వాత మనం పిట్టి వేసుకుందాము. ఇది వరి బియ్యం పిండితో చేసిన రవ్వ కాబట్టి నానాలండి, లేదంటే ఉడకదు అప్పటికప్పుడు కలిపి వేసుకుంటే. ఇప్పుడు ఏదైనా గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకుని దీనికి పిట్టాసిన కట్టాలి. ముందుగా అయితే వాటర్ పోసుకోండి. మనం ఇడ్లీ పాత్రలో వాటర్ ఎలా పోసుకుంటామో అలాగ వాటర్ పోసుకోండి. ఈ వాటర్ మరిగి ఆ ఆవిరికి ఈ పిట్ అనేది ఉడుకుతుంది. వాటర్ అయితే పోసుకున్నాం కదండి. ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకుని పిట్టాసిన అయితే కట్టుకుందాము. కాటన్ క్లాత్ని తడుపుకుని ఇలా లోతుగా చేసుకోవాలి. ఎందుకంటే మనకి పిండి పట్టడం కోసం. ఇలాగా తాడుతో గట్టిగా కట్టేసుకోండి. దీన్నే పిట్టాసిన అంటారు. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని ఒకసారి మిక్స్ చేసుకుని, ఎందుకంటే మనం సాల్ట్ వేసుకుని కలుపుకున్నాం కదా, అది అక్కడక్కడ ఉండిపోతుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది, కలుస్తుంది. చెప్పాలి కదా. ఇంకా మనం ఇందులో వాటర్ ఏం పోయిన అవసరం లేదండి, డైరెక్ట్గా వేసేసుకోవాలి. మీరు తీసుకునే పిండిని బట్టి గుంట అనేది చేసుకోండి. సోడి పిండితో కూడా ఇలాగే పిట్టి వేసుకుంటే పిల్లలకి బలమండి. వయసుకు వచ్చిన పిల్లలకి ఇలా వేసి పెట్టండి, వాళ్ళ నడడానికి బలము. చాలామంది ఇళ్ళల్లో పెద్దవారు ఉంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ వీడియో.
మనము ఇలా పిట్టి వేసుకునేటప్పుడు అస్సలు ప్రెస్ చేయకూడదండి, గుల్ల గుల్లగా వేసుకోవాలి. ఎందుకంటే ఆవిరి పై వరకు రావాలి, అడుగు నుంచి పై వరకు వచ్చి ఇదంతా ఉడకాలి కాబట్టి అస్సలు ప్రెస్ చేయకూడదు. ఇలా చేతితో తీస్తే గుల్లగా ఇలాగే ఉండాలి. ఇలా అంతా సమానంగా చేసుకుని ఈ మిగిలిన క్లాత్ని ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే ఆవిరి బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన గిన్నె బోర్లించుకోండి. ఆవిరి అస్సలు బయటికి రానివ్వకూడదు. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకుందాం. చూడండి, ఇలా గ్యాస్ మీద పెట్టుకొని అరగంట పాటు ఉడికించుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో అస్సలు వద్దు, సిమ్లో వద్దు. సిమ్లో పెట్టుకుంటే ఆవిరి పైకంటూ రాదు. అలాగే హై ఫ్లేమ్లో పెడితే గిన్నెలో ఉన్న వాటర్ మరిగిపోతాయి కానీ పిట్ట అయితే ఉడకదు. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అరగంట అయితే అయిపోయిందండి. ఇప్పుడు పిట్టి ఉడికిందో లేదో చూసుకుందాం. పిట్టు ఉడికించుకునేటప్పుడు వాటర్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగున వాటర్ ఆవిరైపోతాయి, పిట్టి మాడిపోతుంది. ఇలా ఏదైనా చాకుతో కానీ స్పూన్తో కానీ చూడండి, ఫ్రీగా అయితే వచ్చేసింది కదా, అంటే పిట్టి ఉడికిపోయినట్టు అర్థం. లేదు ఇలా చేత పట్టుకున్నా మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. పిట్టి ఉడికేలోపు బెల్లాన్ని తురుము పెట్టుకుంటే టైం కలిసి వస్తుందండి. అయితే తీసుకున్నాము. మనం పిట్టి వేసుకున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసుకుని బెల్లం నెయ్యి కలుపుకోవాలండి. చల్లారాక అస్సలు కలవదు, అసలు బాగోదు. ఈ పిట్టి వరిబియ్యంతో చేసాము. సోడిపిండి పిట్టి కూడా వేడివేడిగా ఉన్నప్పుడే బెల్లం నెయ్యి కలుపుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తినడానికి చాలా బాగుంటుంది వేడివేడిగా. పిట్టినంతా ఒకసారి కలుపుకుందామండి. కలుపుకుని అప్పుడు బెల్లం వేసుకుని, నెయ్యి వేసుకుని, యాలకుల పొడి వేసుకొని కలుపుకుందాం. చూడండి, అంతా ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకోండి. వేడివేడిగా ఉన్న పిట్టిని బెల్లం కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నాకు వేడివేడిగా ఇలా తినడం అంటే చాలా ఇష్టము. ఇందులో బెల్లం అసలు కలపలేదు. యాలకుల పొడి 1/2 టీ స్పూన్ వేసుకుని, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి అంతానే వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టపడని పిల్లలకైతే నెయ్యి పెట్టకండి. నెయ్యి వేసుకుని ఇప్పుడు తురుముకున్న బెల్లాన్ని వేసుకుందాం. మీరు తినే తీపిని బట్టి బెల్లం ఎక్కువ తక్కువ వేసుకోండి. బెల్లం నెయ్యి వేసాక కలుపుతుంటే అసలు మంచి సువాసన వచ్చేస్తుందండి. ఈ స్మెల్కి తినాలనిపిస్తుంది. తీపి సరిపోయింది కదా చూస్తున్నానండి. చాలా బాగుంది. నేనైతే ఒట్టిదే తింటాను కానీ బెల్లం వేసింది తిన్నాను. కానీ ఒట్టిదానికన్నా బెల్లం వేసింది చాలా బాగుంది. చూసారు కదా, పిట్టి చేయడం అయితే వరిబియ్యంతో ఈ పిల్లలకి, వయసుకు వచ్చిన పిల్లలకు పెట్టడం వల్ల చాలా బలం అండి నడానికి. మెచ్యూర్ అయిన పిల్లలు ఆకుల మీద ఉన్నప్పుడు ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజుకోకుండా వాళ్ళకి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కింద ఇస్తే ఈ పిట్టు అయినా పర్వాలేదు, సోడి పిట్టు అయినా పర్వాలేదు, వాళ్ళ ఎముకలకి చాలా బలం అండి.
మెయిన్ నడానికి బలము. చూసారు కదా పిట్టు చేయడం అయితే. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది.